హాయ్ అండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు, మోదకాలు చేసుకుందామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి డిష్. సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకెళ్దాం. ఇక్కడ నేను ఒక పాన్ తీసుకున్నా. పాన్ తీసుకొని పాన్ హీట్ అయ్యేలోపు మనం ఇందులోకి 1 కప్ ఆఫ్ బెల్లం తీసుకున్న జాగరి. మీరు కావాలంటే పౌడర్ కూడా తీసుకోవచ్చు, బెల్లం పొడి. నేను ఒక పావు గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే బెల్లం కరగడానికి ఈజీగా తొందరగా కరిగిపోతుందని. అలాగే కొద్దిసేపు కలపాలి. బెల్లంని కలిపితే త్వరగా కరిగిపోతుందండి బెల్లము. ఇక్కడైతే నాకు చక్కగా బెల్లం కరిగిపోయింది. చూసారు కదా బెల్లం ఎంత చక్కగా కరిగిపోయిందో. బాగా మంచి కలర్ కూడా వచ్చిందండి. మనము మాడకుండా కలుపుతూ ఉండాలి. అప్పుడే బెల్లం నీట్‌గా ఈవెన్‌గా కరిగిపోతుంది ఉండలు లేకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా నాకు తీగ పాకం వచ్చిందండి. లైట్ లేత తీగ పాకం అనమాట. మనం బెల్లం ఎక్కువసేపు ఉడికియాల్సిన అవసరం లేదు. త్వరగానే వచ్చేస్తుంది. మనం కొంచెం బెల్లం క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నా. పచ్చి కొబ్బరిని పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేశానండి. నేను పేస్ట్ లాగా చేయలేదు. పల్స్ మోడ్‌లో చేశాను. చిన్న చిన్నగా మనకి తురుముతే ఎలా వస్తదో అలా వస్తది. కొబ్బరి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ బెల్లం మిశ్రమంలో కొబ్బరి బాగా కలిసిపోతుందండి. తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నా. నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏ ప్రసాదంకైనా ఒక కమ్మనైన టేస్ట్ వస్తుంది. అలాగే దేవుడికి మనం నైవేద్యం పెట్టేటప్పుడు కూడా మంచిగా ఉంటుందండి. అలాగే కొంచెం ఇలాచీ యాడ్ చేస్తున్నా. ఇలాచీ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా సైడ్స్ అంతా తీసి నీట్‌గా కలిపేసుకోవాలి. ఇక లాస్ట్‌లో నేను స్టవ్ ఆఫ్ చేసి కిందికి తీసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్నగా చాప్ చేసి నెయ్యిలో వేయించుకొని పెట్టుకున్నాను నేను ముందే. అవి కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇందులో. ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి యాడ్ చేయడం వల్ల మనకి మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్. ఈ డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక చిన్న బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నా. ఈలోపు చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనము మోదకాలు చేయడానికి పైన లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్కి పిండి రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి ఒక కప్పు మళ్ళీ 1/4 అంటే 1/4 కప్పు నీళ్లు తీసుకున్నా. ఇలా నీళ్లు పిండి ఈవెన్‌గా కొలుచుకొని వేసుకోవాలండి, లేకపోతే జోరుగా అయిపోతుంది. కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటున్నా. అలాగే ఒక 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నా నేను. బియ్యం పిండి 1 కప్పు తీసుకుంటున్నా. మనం ఈ మెజర్మెంట్‌తో పిండి నీళ్ళు తీసుకుంటే మనకు కరెక్ట్‌గా వస్తుందండి పిండి టెక్స్చరు. బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని పిండి బాగా నీళ్ళలో ఉండగట్టేయకుండా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి తీసుకొని మనం పిండిని బాగా ఒక్కసారి మళ్ళీ స్పూన్తో గట్టిగా మెదుపుతూ కలుపుకోవాలి. కలుపుకొని ఈ పిండిని ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం చేతితో మెదపలేం కాబట్టి ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. ఆలోపు పిండి రెస్ట్ అవుతుంది. ఇప్పుడైతే 10 నిమిషాలు అయిపోయింది. పిండి కొంచెం చల్లారిందండి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో పిండిని మనం బాగా నీట్ చేసుకోవాలి. పిండిని ఎంత బాగా చేయితో ఒత్తుకుంటే మనకి పైన లేయరు మనకి చాలా మంచిగా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా ఈ పిండి మిశ్రమాన్ని చేసేసుకోవాలి. నేను అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇవి. ఇలా అన్నీ చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక టిప్ అండి, నేను చేయలేదు. ఏమంటే ఒకటి అవి ఉండ్రాళ్ళు ఉంటాయి కదా పిండి ముద్ద, అవి డ్రై అవ్వకుండా ఒకటి ఏదైనా కాటన్ క్లాత్‌ని కొంచెం తడి చేసి పైన వేసి పెట్టుకోవాలండి. డ్రై అవ్వదనమాట. మనకి చేసేటప్పుడు ఈజీగా వస్తుంది. ఇలా మనం ఇందాక చేసిన కొబ్బరి మిశ్రమం ఉంది కదా, అది మధ్యలో పెట్టేసి స్టఫ్ సైడ్స్ నుంచి చుట్టుకుంటూ రావాలి. మోదకాల షేప్లో ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా పైన మనం పొడవుగా చేసుకోవాలి. పొడవుగా చేసుకొని
అంతే అండి. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మోదకాలు మౌల్డ్ ఉంటుంది. దాంతో కూడా చేసుకోవచ్చండి. అది లేకపోయినా పర్లేదు. ఇలా హ్యాండ్‌తో చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని దాన్ని చిన్న వెడల్పుగా చేసుకొని దాంట్లో మధ్యలో మనం చేసుకున్న కొబ్బరి స్టఫ్ పెట్టేసి చుట్టూ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావడమే అండి. పిండిని కిందికి తోస్తూ లోపలికి తోస్తూ పైన ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న క్రాక్స్ వస్తే ఏం పర్లేదండి, ఏం కావు. మనం చిన్నగా పిండిని అడ్జస్ట్ చేస్తూ ఉంటే ఆ క్రాక్స్ క్లోజ్ అయిపోతాయి. ఒకవేళ అంతగా మీకు పెద్దగా అనిపిస్తే ఏదైనా ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని పైనుంచి వాటర్తో రబ్ చేస్తే కూడా అది క్రాక్ వచ్చింది కలిసిపోతుంది. ఇలా చూస్తున్నారు కదా, అన్నీ చేసేసుకోవాలి. ఇలా మోదకాల షేప్లో చేసుకున్న తర్వాత కొన్ని రౌండ్గా కూడా మన ఇష్టం అండి. ఇలా మోదకం షేప్లో రాకపోయినా ఉండ్రాళ్ళ షేప్లో లడ్డూలాగా రౌండ్గా కూడా చేయొచ్చు. మీకు ఎలా వస్తే అలా చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను ఒక చాకు తీసుకొని పైనుంచి ఇలా లైన్స్ పెడుతున్నాను. చూడ్డానికి బాగుంటుంది కదా, ఆ మౌల్డ్లో మనకి లైన్స్ వస్తాయి కదండి, అలాగా లైన్స్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఇలా చిన్న చాకు తీసుకొని పైనుంచి చిన్న ప్రెషర్తో అలా లైన్స్ పెడుతున్నాను. లైన్స్ పెట్టేసి ఇంకా పెట్టేసుకోవాలండి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్గా చేస్తున్నానండి. ఇంకొక పిండి ముద్ద తీసుకొని అందులోకి కొంచెం స్టఫ్ పెట్టేసుకొని దీన్ని రౌండ్గా చేసుకుంటున్నా. రౌండ్ చేసుకోవడం మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. మనం ఇవి ఉండ్రాళ్ళలాగా ఉంటాయి అన్నమాట రౌండ్గా చేస్తే. ఉండ్రాళ్ళు, మోదకాలు, ఇంకా కుడుముల్లాగా కూడా చేస్తారండి వినాయకుడికి. వినాయకుడికి చాలా ఇష్టం అంట ఈ ప్రసాదం. ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. ఇక్కడ చూపిస్తున్నా కదా, కింద ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని వెడల్పుగా ఒక చిన్న పూరీ సైజ్ మాదిరి ప్రెస్ చేసుకొని ఇది మధ్యలో పెట్టేసి ఫోల్డ్ చేసేయడమే అండి. ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి ఇలా ఫోల్డ్ చేసేసి చుట్టూ అతికిచ్చేస్తే ఇది చాలా ఈజీ అండి. ఆ మోదకం షేప్లో ఎవరికైనా చేయడానికి రాకపోతే ఇలా ఈ షేప్లో ట్రై చేయండి. ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నాకు పైన చిన్న క్రాక్లా ఉంటే కొంచెం తేమ చేసి వాటర్తో అలా రబ్ చేస్తున్నానండి. అతుక్కోపోతుంది. చూసారు కదా, అక్కడ నీట్గా అతుక్కోయింది. అలా కొంచెం మనం చేస్తే నీట్గా అతుక్కోపోతుంది. మీకు ఏమైనా క్రాక్స్ అనిపిస్తే అలా చేసుకోండి. ఇలా మనకి ఏ షేప్లో కావాలో అన్నీ చేసుకోవచ్చండి. ఉండ్రాళ్ళు వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదం ఇదొకటి. ఇప్పుడు మనము ఇవి స్టీమ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ అలా స్టీమ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇడ్లీ స్టాండ్ తీసుకొని గిన్నెలో కింద వాటర్ వేసి, వాటర్ ఆల్రెడీ హీట్ అయిపోయాయి, పైన ప్లేట్ పెట్టేసుకున్నా. మీ దగ్గర ఒకవేళ స్టీమర్ లాంటిది ఏదైనా స్టీమ్ చేసుకునేది ఉంటే దాంట్లో కూడా స్టీమ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ పెద్ద ప్లేట్స్ పెద్ద ఇడ్లీది పెట్టిండాల్సింది చిన్న ఇడ్లీది పెట్టాను. కొంచెం నెయ్యి రాసుకొని అడుగున పెట్టేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ ఇలాంటి స్టీమ్ చేసుకోవడానికి లేకపోతే ఇడ్లీ పెట్టుకునేది మనం మామూలుగా నార్మల్ ఇడ్లీ పెట్టుకుంటాం కదండి, ఇడ్లీ స్టాండ్, దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. మధ్యలో ఒక ర్యాక్ తీసేసి ఒక ర్యాక్లో పెట్టి మళ్ళీ ఇంకొక ర్యాక్ అలా 1 by 1 పెట్టుకుంటే మనకి ఏం టచ్ అవ్వకుండా బాగా స్టీమ్ అవుతాయండి. అయితే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసుకుంటున్నా. ఇక్కడైతే చక్కగా స్టీమ్ అయిపోయాయి. 10 నిమిషాలు పెడితే చాలండి. చాలా స్మూత్గా బాగా వచ్చాయి. అసలుకి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో మోదకాలు. చూస్తుంటేనే పైన సాఫ్ట్గా ఉందండి లేయరు, లోపల స్టఫింగ్తో ఎంత టేస్టీగా ఉన్నాయో. అసలుకి రెసిపీ చాలా బాగుందండి. అసలు ఇవి తింటుంటే కూడా ఎంతో టేస్టీగా ఉన్నాయి. అసలుకి పిల్లలకు కూడా చాలా హెల్దీ. మనం స్టీమ్ చేసి పెట్టాం కాబట్టి మన మోదకాలు రెడీ అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ వినాయక చవితికి తప్పకుండా చేసి ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్కి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే అండి, బాయ్.